ప్రజలు చెప్పే చాలా మంది కూడా ఇచ్చేసారు. సభాధ్యక్షుల యొక్క స్థానం విడుదల తెలుస్తుంది. ఎందుకంటే వేలాది మీటింగ్లకి అనేక స్థాయిలో నిర్ణయం చేస్తారు. కేలాపురి వాలోత్సవాల ఆధ్వర్యంలో పిల్లల 5వ సంబరాలకు సంబంధించి ధన్యవాదాల కార్యక్రమానికి తిరిగి ధన్యవాదాలు చెల్లించడానికి సమయం కేటాయించిన సభాధ్యక్షులు మానవత ప్లస్ కేలాపురి వాలోత్సవాల నాగేశ్వర గారు, అదేవిధంగా పెద్దల మేడం గారు, మాతృ సమానం నిర్మల గారికి, జీవల్ గారు, కృష్ణారావు గారు, సురేష్ గారు, అదేవిధంగా కస్తూరి మేడం గారు, జీవల్ ఆంజనేయ గారు, వెంకట గారు, భారతి గారు, అలీ ఖాన్ గారు, రాంబాబు గారు, అదేవిధంగా అప్పాల గారు, సుమాల గారు, అదేవిధంగా రాఘవ గారు, ప్రతి ఒక్కరికి శ్రీహరి కోటి గారు, పరమేశ్వర గారు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి విజయం సాధించడం అనేది సాధ్యపడేది కాదు. కానీ అందరి యొక్క ఆలోచన ప్రతిరోజు కూడా ఆలోచన ఏంటంటే సమాజం బాగుండాలి, సమాజంలో అంత మంచిగా కనిపించాలని చెప్పేసి అందరూ కూడా తాపత్రయపడతాం. దానికి మొదలు పిల్లలే. అటువంటి పిల్లలకు సంబంధించిన కార్యక్రమం తీసుకోవడం అనేది 100 కార్యక్రమాలు చేయొచ్చు, 1000 కార్యక్రమాలు చేయొచ్చు, కానీ పిల్లల కార్యక్రమాలు చేస్తేనే నా జీవితంలో మంచి కార్యక్రమాలు పూర్తవుతాయని మనందరికీ తెలుసు. కాబట్టి ఇది విజయవంతమైంది. నాగేశ్వర గారు ఎగ్జాంపుల్ చెప్పారు, దాన్ని నేను ఆలోచిస్తూ అనుకుంటా ఉన్నాను అన్నమాట. ప్రతిరోజు కూడా చాలా గందరగోళాలు, భయాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకోసం? ఈ మానవ మనుగడని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచ మనుగడ కొనసాగాలి. మన ముందు తరాలు ఏ విధంగా అయితే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించి అనేక విషయాలు వారు ఎలా భాగస్వాములు లేదు, మనం కూడా అలా భాగస్వాములు అయితేనే ప్రపంచ మనుగడ ముందుకు వెళ్తామని. మానవ మనుగడ ముందుకు వెళ్ళాలంటే మన జీవిత కాలంలో మన మాత్రం మనం పోషించాలి. ప్రతి ఇంట్లో చూస్తే అసలు మా ఇంట్లో చాలా మందిలో 195 మందిలో పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి లేదు. అసలు ప్రపంచాన్ని జయించినా కూడా ఇంట్లో పిల్లలు సమాచారం లేని పరిస్థితి ఉంది. కరెక్ట్ ఇచ్చు బాగోదు అన్నట్టుగా. కాబట్టి ఈ సందర్భంలో ఈ విధంగా ఆలోచనలు తీసుకోవడం, ఆ 2 రోజులు 3 రోజులు ప్రత్యక్షంగా పాల్గొనడం, దానికి వెనక మరొక ఒక నెల 2 నెలల్లో ఆ పిల్లలు కూడా దీన్ని ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచన. అసలు ఈ ఆలోచన యొక్క ఆలోచన విధానాన్ని ఆ పిల్లలు ఆలోచన విధానం మార్చాలి, విలువల్ని పెంపొందించాలి, ఆచరణ యోగ్యమైన విషయాలని వాళ్ళు ఆలోచించాలి. ఇటువంటి మనం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజం కంటే కూడా రాబోయే సమాజం బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఈ బాలోత్సవాలు అనేది ఈ రోజున పెద్దలు రమేష్ గారు బాలవంచ పథకంలో ప్రారంభించి 20 సంవత్సరాలు దాటిన తర్వాత సుమారుగా 40-50 సంవత్సరాలు 40-50 చోట్ల బాలోత్సవాలు జరగడం, రాబోయే రోజుల్లో 100 చోట్ల జరుగుతుందని చెప్పేసి మనం ఆశిస్తాము. మన స్ఫూర్తిగా తీసుకుంటున్నారు, మార్గదర్శనం తీసుకుంటున్నారు, మన గైడెన్స్ కూడా ఉంది. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అనేక ప్రాంతాలు చేస్తారు. ఖచ్చితంగా దాంట్లో డబ్బే లేదు. ఏ విధంగా అయితే మనం పాల్గొన్నాం అదే విధంగా పాల్గొన్నాం. ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం 5వ వారోత్సవాలు మరి 8,000 మంది పిల్లలకు పైగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా 143 కాలేజెస్ అందరూ 143 అంటే మాట్లాడు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు? 143 విద్యా సంస్థల నుంచి పాల్గొన్నారంటే ఇది చాలా గ్రేట్. అదేవిధంగా 2 రోజులు కలిపి మొత్తం కలిపినాక అక్కడ 15,000 మంది పూజలు చేశారంటే అది కూడా సామాన్య విషయం కాదు. నేను పాల్గొన్న మీటింగ్లో ఒకసారి 25,000 మంది ఉన్న బహిరంగ స్థలంలో 10 నిమిషాలు చాలా పెద్ద పెద్ద వాళ్ళ సమక్షంలో కేంద్ర సమక్షంలో నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత 15,000 మంది పాల్గొన్న సమావేశానికి పెద్దలందరూ ఆలోచించి నాలో కొన్ని మంచి గుణాలని గమనించి నాకు ఈ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా నాకు సంతోషం. అదేవిధంగా ఈ యొక్క ప్రధాన కార్యదర్శి బాధ్యతని నాకు అవకాశం మేరకు 100కి 100% ప్రయత్నం చేశాను. 90% మాత్రం దాంట్లో నేను సక్సెస్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి ఏదైనా కూడా దీనికి కర్త క్రియ నరసింహ నాగేశ్వర కాబట్టి ఎవరున్నారో వాళ్ళ నుంచి వెళ్ళలేదు. కాబట్టి ఎవరి పాత్ర చేయాలి నాకైతే హ్యాపీనెస్ ఉంది. అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా మిసెస్ మా అమ్మాయి కూడా వాళ్ళు కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేశారు వివిధ పనులు. వాళ్ళు అదేవిధంగా సార్ చెప్పారు రాజ్యాంగం అని చెప్పేసి ఇప్పుడే మొదటి వారోత్సవాల నుంచి నేను పాల్గొంటున్నాను.
అయితే ప్రజలు ఒకదానికి ఒకదానికి ఎక్కువగా నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. అప్పుడు నేను చాలా దూరంలో చేస్తాను, కీలకమైన పోస్టులు కూడా నేను పనిచేయడం జరిగింది. అయినా కూడా నేను అప్పుడు పుస్తకాలు పట్టడం జరిగింది. కార్యక్రమాల్లో నా వంతుగా నేను కొంత పాల్గొంటే నేను 5 వారోత్సవాలు కూడా నా ఇన్వాల్వ్మెంట్ అనేది సంతోషిస్తున్నాను. అదేవిధంగా 6 వారోత్సవం కానీ ఇలా కంటిన్యూగా ఎన్ని వారోత్సవాలు జరిగినా ఎక్కడ వారోత్సవాలు జరిగినా కూడా ఈ రాజ్యాంగ పుస్తకాలు ఇవ్వడం అనేది ఎన్నో కొన్ని ఇవ్వడం అనేది నేను చేస్తున్నాను. అయితే ఈ వారోత్సవాల్లో ఈ రాజ్యాంగ పుస్తకాలు ఇవ్వడం అనేది కూడా చట్టబద్ధంగా దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే 50% మీ ఖర్చు ఉంటే మా సంస్థ ఖర్చు ఉంటే 50% నేను పెట్టుకోవడానికి కూడా అవకాశం. ఒకవేళ ఇంకా 1-2 చోట్ల అవకాశం లేకపోయినా కూడా నేను ఎవరైనా పుస్తకాలు ఇస్తాను. అసలు రాజ్యాంగం పైనే ప్రతి విద్యార్థి యొక్క భారత రాజ్యాంగం అనేది ఉంటుంది. కాబట్టి అదే చేయకపోతే ఎలాగో, కాబట్టి అది ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పేసి తెలియజేసుకున్నాను. భారత రాజ్యాంగం భారతదేశానికి ఎలా ఉమ్మడి కార్యక్రమమో మనం వివిధ ప్రాంతాలు, వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భావజాలాలు మనకి ఈ పిల్లల కార్యక్రమం చేయడం కూడా ఇది ఒక ఉమ్మడి కార్యక్రమం. కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది. ఇది సక్సెస్ఫుల్ అయిన ఫార్ములా కాబట్టి దీంట్లో మనకి ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా ఈ యొక్క వారోత్సవాలు చేసిన చాలా స్పెషల్ ఏంటంటే మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ చేర్చుకున్నాం. అదే కాకుండా మనము స్కూల్స్కి ఏం చెప్పామంటే మానవ విలువల్ని ప్రతిబింబించే దేశభక్తి ఇటువంటి ఆచరణాత్మక విషయాలకు సంబంధించి నృత్యాలు అవి ప్రదర్శించే అవకాశం ఉంది. ఆ విధంగా ట్రైనింగ్ అంటే కొంతమంది కొంచెం అతిథిగా వెళ్ళినప్పుడు రోజు చూస్తాం. అసలు ఆ చిన్న చిన్న పిల్లలతో 6 సంవత్సరాల పిల్లలతో మనం సరదాగా మన జిల్లులో ఎక్కువగా సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే ఐటమ్స్ ఆఫ్ మాటలు చిన్న చిన్న పిల్లలతో పాటించి వాళ్ళు విన్యాసాలు చేస్తుంటే చాలా బాధగా ఉంటుంది. అటువంటి సందర్భంలో మేము వాళ్ళు ఆపేసాం. అయితే అప్పుడు టీచర్స్కి చెప్తే మళ్ళా వేరే మంచి మంచి దేశభక్తి అదేవిధంగా ఆలోచనాత్మకమైన ఆచరణాత్మకమైన నృత్యాలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇస్తే స్పాట్లు మళ్ళీ అవన్నీ కూడా మేము చేస్తుంది. అంటే ఈ యొక్క స్పెషల్ ఈ యొక్క వారోత్సవాల్లో స్పెషల్ స్పాట్ ఈ డ్యాన్స్ మళ్ళీ చేయించడం, అక్కడక్కడే స్పెషల్ రిజిస్ట్రేషన్ చేయించడం ఇవి. అదేవిధంగా రాజ్యాంగ వేదికని అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది వారోత్సవాలకు సంబంధించిన స్పెషల్గా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ సజెషన్స్ అంటే నా మధ్యలో ఉన్నది ఏంటంటే మనం చేసే కార్యక్రమాలు త్వరలో అంటే దీర్ఘకాల లక్ష్యాలు ఉంటాయి, స్వల్పకాలిక లక్ష్యాలు ఉంటాయి. మనము ఇప్పుడు చిన్నపిల్లలు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే వాళ్ళు వీటిని మళ్ళీ సమాజంలో చేయాలంటే ఒక 7 సంవత్సరాలకు మళ్ళీ 15 సంవత్సరాల దాకా టైం పడుతుంది. అయితే ఈ కాలేజీ స్టూడెంట్స్ కూడా యువజనోత్సవాలను లేదా 10 సంవత్సరాల లోపు కూడా బాగాలంటారు. కాబట్టి ఆ కాలేజీ స్టూడెంట్స్ కూడా వేరే సందర్భంలో ఏదో రకంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తే అంటే సమాజం వెంటనే అంటే మనకు లింకప్ ఉండాలి. ఒక తరానికి మరొక తరానికి లింకప్ ఉంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి ఆ దిశలో కూడా పెద్దలు ఆలోచిస్తారు. అంటే కళాశాల విద్యార్థులు కూడా అవకాశం మేరకు మనం ఏ స్థాయిలో వాళ్ళను కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి మనం ఏం చేద్దాం అనేది ఒకసారి ఆలోచించాలని కోరుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు చేసే కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం గుర్తించకపోయినా మనం నివేదికలు పంపించడం పెట్టాలి. ఎందుకంటే నేను ఈ భారతదేశ చరిత్రను చదివినప్పుడు చాలా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జీవితకాలంలో ఏ కమిషన్ వచ్చినా ఏ కమిటీ వచ్చినా కూడా ఆ కమిషన్కి వెళ్ళి రిప్రజెంట్ చేసేవాడు, నివేదిక సమర్పించేవాడు, రాసేవాడు. అంటే ఏంటంటే ఆయన చేసే అనేక సేవలు ఇదొక భాగం అన్నమాట. కాబట్టి ప్రపంచ దేశాలు గుర్తించి ఆ విధంగా ఆయన ఈ రోజున ఈ దేశంలో అయితే చాలా మంది వారిని గొప్పతనంగా ప్రాంతాలను గుర్తించిన ప్రపంచ దేశాలు ప్రపంచ నాయకులుగా ప్రపంచ మేధాలు గుర్తించింది. అదేవిధంగా ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే ఈ వేదిక మీద నుంచి మనం మన రిపోర్ట్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చేస్తాం పంపిద్దాం. ఒకవేళ ఏదైనా ఎప్పుడు ఒకసారి ఉపయోగపడవచ్చు. అదేవిధంగా ఏదైనా అవార్డ్స్ ప్రకటిస్తే మన సంస్థకు మన సంస్థ చైర్పర్సన్ మేడం గారు అధ్యక్షులు ఇస్తే మరించినట్లయితే ఆగస్టు 15 అది కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంతో అదేవిధంగా యుఎన్ఓ కూడా మనం పంపించవచ్చు. ఎందుకంటే భారతకు సంబంధించి చాలా పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి ప్రభుత్వాల నుంచి వెళ్ళవలసిన మనం చేసే కొన్ని ప్రభుత్వాల నుంచి యుఎన్ఓ వెళ్ళాలంటే రకరకాలుగా ఆగిపోతా ఉంటే ఒక్కోసారి వెళతాయి కూడా. అయితే యుఎన్ఓ కూడా మనం పంపించవచ్చు. ఒకసారి ఆ దిశలో కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన జీబీ మన గురుపాటి నరసింహ గారి క్లాస్ ఏంటంటే వారోత్సవాలు అనేది సంవత్సరానికి 2-3 రోజులు మాత్రమే పరిమితం కాకూడదు. అది సంవత్సరం మొత్తం కూడా ఏదో రూపంలో కొనసాగాలని చెప్పేసి సంస్కృతులు కానివ్వండి, జాతీయ నాయకులు కానివ్వండి, ఈ రోజు మనం ఈ విధంగా చక్కటి అవకాశాలు ఉన్నామంటే మన ముందు తరాల్లో ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే వాళ్ళ త్యాగాల పొలాల మీద ఈ రోజున మనం హ్యాపీ జీవిస్తాం. అటువంటి వారిని యువతరాలకి
చెప్పేసి అనే కార్యక్రమాలు మనం చేస్తాము. కాబట్టి ఆ కార్యక్రమాల్లో కూడా మీరందరూ మీ అవకాశం మేరకు మీరు పాల్గొనాల్సిందిగా మీ అందరినీ కూడా నేను సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా శిక్షణ కార్యక్రమాలు చేస్తానని మంచిది. శిక్షణ కార్యక్రమాలు కూడా చేపడతాం సార్. ఇంకా నేను సంక్షిప్తంగా అన్ని విషయాలు కూడా మీ దృష్టిలోకి తీసుకొచ్చారనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా మరింతగా ఈ కార్యక్రమాలని చేసి ఒక దేశానికే స్ఫూర్తివంతంగా నిలుద్దాం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మేజర్గా ఇన్వాల్వ్ అవుతున్నాను. నరసింహరావు గారిని, అదేవిధంగా నాగేశ్వర గారిని మీ అందరి కర్తవ్యాలతో ప్రత్యేకంగా అభినందిస్తామని చెప్పట్లో మన యాటిట్యూడ్ అంతా బాధలుగానే వెళదామని చెప్పేసి చిన్న చిన్న అపోహలు అనుమానాలు అవన్నీ ఉంటాయి. చాలా మంది పెద్దవాళ్ళు ఒకసారి ఏంటంటే పెద్ద వయసు వాళ్ళు కూడా కలసం అవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో కూడా నాలాంటి 6 గంటల చిన్న వయసు ఉన్నవాళ్ళు కూడా సర్ది చెప్పేసి చెప్తా ఉంటాము. కాబట్టి ఒకరు ఏమన్నారంటే నువ్వేంటా చెప్పేది అన్నారు. లేదు సార్ అని చెప్పేసి స్కూల్ చేయడం జరిగింది. మన కార్యక్రమాలు అవన్నీ ఇక్కడ పెద్దగా మాట్లాడే అవసరం లేదు, కానీ ఏదేమైనా కూడా మనం సమన్వయం తీసుకోవడం, అదేవిధంగా పరిస్థితులు తగ్గట్టుగా మన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా బాగా చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చెప్పేసి మీ అందరికీ ఇప్పుడు ఒకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ముగిస్తున్నాము. పూర్తిగా ముగించలేదు, ఎంజాయ్ అనమాట. కోర్టులో చెప్పినట్టు ఏంటంటే ఆ రోజు ఆగింది, తర్వాత కొనసాగుతూ ఉంది.